ప్రాంతీయ పార్టీలతో కొత్త కూటమి పెట్టే ఆలోచనలో ఉన్నారు బెంగాల్ సీఎం మమత. దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఢిల్లీలో అధికారం సాధిస్తామన్నారు. ఇండియా కూటమికి మరింత దూరమయ్యారు దీదీ. ఇండియా కూటమికి దూరంగా ఉంటున్న దీదీ వేరే కుంపటి పెట్టబోతున్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తానని ప్రకటించారు మమత. బెంగాల్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ ఒక్కటయ్యాయని విమర్శించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఢిల్లీలో అధికారం సాధిస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల తరువాత ప్రాంతీయ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు మమత. ప్రజలు మనతో ఉంటే ఢిల్లీ పీఠాన్ని సాధించడం పెద్ద కష్టం కాదన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలతో బీజేపీ అధికారంలోకి రావడానికి కుట్ర చేస్తోందన్నారు. బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో సీఏఏ అమలు కాదన్నారు మమత. బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని మరోసారి స్పష్టం చేశారు దీదీ. సిపిఎం ఒత్తిడితో టీఎంసీని ఓడించి బీజేపీ లబ్ధి పొందే విధంగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు మమత. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడానికే బీజేపీ ఈడీ దాడులతో విపక్ష నేతల్ని జైల్లో పెడుతోందని ఆరోపించారు. విపక్ష నేతల్ని దొంగలుగా, బీజేపీ నేతల్ని సాధువులుగా ప్రధాని మోదీ చిత్రీకరిస్తున్నారని అన్నారు. తనను జైల్లో వేసినప్పటికీ భయపడే ప్రసక్తి లేదన్నారు మమత. కేంద్ర దర్యాప్తు సంస్థల అండతో బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారని మమత విమర్శించారు. బీజేపీ అధికారం కోల్పోయిన తరువాత ఈ ఏజెన్సీలు మాయమవుతాయన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీకి 22 సీట్లు, బీజేపీకి 18 సీట్లు, కాంగ్రెస్కి 2 సీట్లు లభించాయి.